సాక్షి నిషేధిత తాంబూల పూరితముఖి దారిణి కుసి అరుణ పంచభక్త్రాసి సంసిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేహిత ముద్గోదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆద్యాచక్రార్జరూపిణి స్వాధిష్టానాంబు జగత చతుర్భక్త్ర మనోహర సూరాజాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేధోనిష్ట మధుప్రీత బంధు భగవాన్ బోధాయన సర్వ అపరాధ భవే భవేనాంజ భవే భవస్వమాం భవస్వమాం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో అందరికీ గాజులు ఇవ్వండి. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 16వ డివిజన్లో జగదీష్ నగర్లో మహారుద్రాభిషేకం, చండీ హోమం, లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటూ నిజంగా నాకు చాలా అదృష్టం ఉంది. ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి భువనగిరి సుబ్బయ్య స్వామి గారికి వాళ్ళ యొక్క ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యజ్ఞంలో దాదాపు 1108 మంది 1108 మహిళలు ఏకకాలంలో లలిత సహస్రనామ పారాయణం చేయటం అరుదైన సంఘటన. ఈ యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం బాగుండాలని, సంతానం, వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ యాగంలో సమాజంలో సానుకూల శక్తిని పెంపొందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శం. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఆధ్యాత్మిక విలువలను, నైతిక విలువలని పెంపొందించగలుగుతుంది. భక్తి ఉన్న చోట శాంతి ఉంటుంది, ధర్మం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని రైతులు, వ్యాపారస్తులు,
విద్యార్థులు ఉద్యోగులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ పరమేశ్వరుని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని అందరిలో ఆధ్యాత్మికతను పెంచాలని వారందరినీ కోరుకుంటూ ఆ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తున్నాను.